నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక సమరంలో కొత్త చరిత్ర సృష్టిస్తాం. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ధీమా. శ్రీశైలానికి 6.21 లక్షల క్యూసెక్కుల వరద, 10 గేట్లు ఎత్తి 5.93 లక్షల క్యూసెక్కుల విడుదల. ఇప్పుడంతా గంటలు సెకండ్ల యుద్ధాలే. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ట్రంప్ సంచలన నిర్ణయం. అమెరికాలో తెలుగు సినిమాలకు బిగ్ షాక్. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను గెలిపించడం కోసం ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు, గల్లీ ఎన్నికల్లోనూ కొట్లాడేందుకు సిద్ధమని ప్రకటించారు. స్థానిక సమరంలో ఈసారి బీజేపీ కొత్త చరిత్రను లిఖించబోతోందని, కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలపై కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. ఆసియా కప్ లో ఇండియా ఘన విజయం సాధించినట్లుగానే కరీంనగర్ పల్లె లీగ్, సిరిసిల్ల పల్లె స్థానిక పోటీల్లోనూ బీజేపీ అభ్యర్థుల గెలుపు తథ్యమని చెప్పారు. పార్టీని నమ్ముకున్న పనిచేస్తున్న నిఖార్సైన బీజేపీ కార్యకర్తలకే ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని బండి సంజయ్ ప్రకటించారు. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా బేసిన్ లో ఎగువ ఆల్మట్టి ప్రాజెక్టుకు 1.07 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 1.10 లక్షల క్యూసెక్కులను జూరాల 5.37 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 39 గేట్లను ఎత్తి 5.60 లక్షల క్యూసెక్కులను దిగువనకు విడుదల చేస్తున్నారు. జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి సోమవారం శ్రీశైలం ప్రాజెక్టుకు 6.21 లక్షల క్యూసెక్కుల వరద రీటు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 10 గేట్లను 23 ఫీట్ల మేర ఎత్తి 593 లక్షల క్యూసెక్కులను సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో యుద్ధరీతి పూర్తిగా మారిపోయిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఘర్షణలు జరిగే విధానాన్ని శాటిలైట్లు, డ్రోన్లు, సెన్సార్లు సమూలంగా మార్చేశాయని అన్నారు. నెలలు తరబడి యుద్ధాలు కొనసాగే రోజులు ఎప్పుడో పోయాయని తెలిపారు. శత్రు దేశాలతో సాయుధ పోరాటానికి గంటలు సెకండ్లలోనే తెరపడే పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్ల 42వ సదస్సులో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. మారుతున్న కాలంలో కొత్తగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించడానికి, విధి నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చడానికి డోర్ మ్యాప్ సిద్ధం చేయాలని ఐసీజీ అధికారులకు సూచించారు. సైబర్ ఎలక్ట్రానిక్ యుద్ధరీతి అనేది ఇక ఎంత మాత్రం ఊహాత్మకం కాదని, అది వాస్తవ రూపం దాచాల్సి ఉంటుందని చెప్పారు. మన దేశానికి పెనుముప్పుగా మారిన సైబర్ ఎలక్ట్రానిక్ యుద్ధాలను ఎదుర్కోవడానికి ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సినిమాలు 100% టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో 700 నుంచి 800 థియేటర్లలో తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. అలా విడుదలైన బాహుబలి, RRR, పుష్పతో పాటు ఇతర టాలీవుడ్ సినిమాలు అమెరికాలో కోట్ల రూపాయల వసూలు సాధించాయి. టాలీవుడ్ పరిశ్రమ లెక్కల ప్రకారం అంతర్జాతీయంగా టాలీవుడ్ సినిమాలకు మార్కెట్ ఉన్న దేశాల్లో అమెరికా తొలి 2-3 స్థానాల్లో ఉంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 41 DSC అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత DSC 16,540 టీచర్ పోస్టులకు భర్తీ చేసిందన్నారు. పేరెంట్స్ మళ్ళీ తర్వాత అయిపోయి అయిపోతే వాళ్ళందరూ ఫోటో దిగిన తర్వాత పేరెంట్స్ వాళ్ళందరితో గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత ఒక నిమిషం అందరూ గ్రూప్ ఫోటో అయిపోయాక పిలుస్తారు. కావాలంటే దిగండి. Thank you.
దాదాపు 99% అందరూ కూడా పేద కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు. అనేక మంది దాదాపు 5-6 సంవత్సరాల నుండి సుదూర ప్రాంతాలకు వెళ్ళి తల్లిదండ్రులు పంపించే డబ్బులతోటి ఎంతో కష్టపడి అంకిత భావంతో శ్రమపడి టీచర్లుగా ఈరోజు సెలెక్ట్ అయ్యారు. వీళ్ళలో అనేక మంది ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు. అలాగే అనేక రకాల ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ కుటుంబానికి ఇబ్బందులు కలగకుండా తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చుకుంటూ టీచర్గా సెలెక్ట్ అయిన వీళ్ళందరికీ కూడా మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేంట గ్రామంలో నయా దందా మొదలైంది. అధికారుల రాజకీయ నాయకుల పేర్లను చెప్పుకుంటూ రహదారులు, శ్మశాన వాటికలు, అటవీ పరిసర ప్రాంతాలని కూడా వదిలిపెట్టని భూకబ్జాదారులు స్థానిక శ్రీశైల దేవస్థానం పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలందరినీ కూడా సిబ్బందిని ఖాళీ చేస్తున్నారు. స్టాప్ చేసిందే కదా ల్యాండ్ కదన్న. ఇప్పుడు రోడ్ ఏమవుతుందంటే మాకు ఇండ్ల ముందులో ఈ డెడ్ బాడీలు దించుతుండ్రు. ఆల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ లో బీజేవైఎం నేషనల్ ట్రెజరర్ టీం సాయి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్, దళిత స్త్రీ శక్తి ఆర్గనైజేషన్ మెంబర్ సుజాత మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు ఈ 135 డివిజన్లో బతుకమ్మ సంబరాలు సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మా పిఎం సాయి ప్రసాద్ అన్నగారు బీజేవైఎం నేషనల్ ట్రెజర్ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ 135 డివిజన్లో బతుకమ్మ సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మహిళామూర్తులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈ యొక్క తెలంగాణ పండుగ అయిన మన బతుకమ్మ ఏదైతే బతుకునిచ్చే ఒక తల్లిగా మనం భావించి ప్రతి సంవత్సరము ఈ యొక్క పండుగను మనము సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ యొక్క పండుగను ప్రతి ఒక్క మహిళామూర్తులు కూడా ఇక్కడ విచ్చేసి వాళ్ళు చాలా ఆనందంగా ఒక చెప్పాలంటే ప్రతిరోజు వాళ్ళు ఒక ఇంటి పనులకు వ్యసనాలకు దానికి అంకితమయ్యి ఈరోజు మా యొక్క మహిళా రోజుగా సంబరాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా మన ఇక్కడ ఈరోజు మన బతుకమ్మ సంబరాలలో భాగంగానే మన గేమ్స్ పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు కాసేపట్లో జరుగుతుంది. ఆ యొక్క మ్యూజికల్ చైర్ గేమ్ కూడా ఫస్ట్ ప్రైజ్ అండ్ ద రన్నర్ అప్ అండ్ ఇంకా బెస్ట్ బతుకమ్మ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క మహిళామూర్తులు ఎవరైతే ఇక్కడ విచ్చేస్తున్నారో వాళ్ళకు కూడా మన ఎట్లయితే మన మహిళలకు పసుపు కుంకుమను ఎట్లయితే మనం ఇస్తామో అదేవిధంగా మన పిఎం సాయి ప్రసాద్ అన్నగారి తరఫు నుంచి ప్రతి ఒక్క మహిళామూర్తికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ యొక్క తెలంగాణలో మనం జరుపుకుంటున్న బతుకమ్మ పండుగ సంబరాలు ప్రతి ఒక్క ఇంటింటికి చేరుతూ ప్రతి ఒక్క మహిళలకు కూడా నా యొక్క అభినందనలు. అండ్ ఇంకోటి దసరా పండుగలు మరియు వచ్చే మన దివాళీ సంబరాలు కూడా మంచి. కర్నూలు జిల్లా పెద్ద కడుపూరు మండలం పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో చెరువునకు గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగును వంకలు పొంగి వరద నీరు ఎక్కువ రావటం వలన చెరువు నిండు కుండలాగా కలకలలాడుతుంది. ఈ చెరువు నీరు దిగువ వర్షపు నీరును చూడటానికి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. సెల్ఫ్ వీడియో, ఫోటోలు తీసుకుంటూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డి రమణ మాట్లాడుతూ గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఎక్కువగా పోటెత్తుతూ ఉండటంతో చెరువు కట్టకు ముప్పు పొంచి ఉన్నందువల్ల సెక్యూరిటీ ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఏర్పాట్లు చేశారు. ప్రజలు ఎవరు చెరువు దగ్గరకు వచ్చి పిల్లలు తోలుకొని వచ్చి చెరువు చూడాలని, చెరువులో ఈత కొట్టాలని ఎవరు రావద్దని అధికారులుగా కోరుచున్నాం. ఈ వరద నీరు నుంచి కింద గ్రామాలకు ఏదైనా ప్రాబ్లం లేదు. రివర్కి వెళ్ళిపోతుంది, రివర్కి వెళ్తుంది, తుంగభద్ర రివర్కి వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్.
చెరువు ఫుల్గా ఉండడం వల్ల గ్రామ ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ సందర్శకులు కానీ ఇక్కడ వచ్చి జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే అసలు దూరం ఉండాలా, చెరువు దగ్గరకు రాకూడదని మా విజ్ఞప్తి. సార్, చెరువు నిండు కుండాలుగా ప్రవహిస్తుంది. ప్రేక్షకులు చూడడానికి వస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి వాళ్ళ మీద భద్రత కల్పిస్తున్నారు? మేము ఇక్కడ ఒక లస్కర్ పెట్టి ఈ 24 గంటలు పర్యవేక్షిస్తున్నాము. ఇక్కడ ఎటువంటి ఏం జరగకూడదని ప్రజలకు కూడా మీ పత్రికాముఖంగా మేము చెప్తున్నాం, ఇక్కడ రావద్దండి, చెరువు చాలా ఫుల్గా ఉంది, చిన్న చిన్న పిల్లలు ఈత వచ్చినా ఈత రాకుండా ఇక్కడ వచ్చి ఇబ్బంది ఎదుర్కొంటారు. అంబర్పేట్ కత్తుల శ్రీనివాస్ ఇంట్లో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. 25 సంవత్సరాలు అవుతుంది. 25th యానివర్సరీ. ఇప్పుడు మేము రోజు అయ్యగారు వచ్చి పూజ చేస్తారు. మార్నింగ్ అష్టోత్తరం చేస్తారు, సాయంత్రం సహస్రనామాలు చేస్తారు. మేము అన్నదానం చేస్తాం నవరాత్రులు మొత్తంగా. రోజు 1000 మంది దాకా వస్తారు. 1000 మంది దాకా అన్నదానం చేస్తాం. తీరొక భోజనాలు ఉంటాయి. ప్రతిరోజు వెరైటీగా పెడతాం. ప్రతిరోజు స్వీట్స్ అన్ని చేంజెస్గా పెడతాం. అమ్మవారికి ఏవేవైతే ఇష్టమో అవి అన్ని మా శక్తికి మించకుండా మేము పెడతాం. ఎన్నో సంవత్సరం? ఇది 25వ సంవత్సరం. అన్నదానం ఈసారి 12 ఇయర్స్ అయింది. అన్నదానం స్టార్ట్ చేసి 12 ఇయర్స్ అయింది. డైలీ చేస్తాం. డైలీ 9 days చేస్తాం. మరి ఈసారి 25 ఇయర్స్ కాబట్టి మేము ఈసారి పసుబొట్లు కూడా కొంచెం ఘనంగా చేయాలి అమ్మవారికి అని చెప్పి మా రిలేషన్లో కానీ మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళ చుట్టాలు ఎవరైనా వస్తే అందరికీ శారీస్ గిట్లా పెట్టి పసుబొట్టు ఇచ్చినాం మహిళలకు. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ మరియు అంబర్పేట్ మహంకాళి ఆలయం ఆధ్వర్యంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ ప్రదీప్ గౌడ్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమంలో వేలాది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వచ్చే నెల 1వ తారీఖున దేవస్థానం సేవా సమితి ఆధ్వర్యంలో ధనాధన్ దాండియా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సేవా సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్, మల్లికార్జున గౌడ్, రంగంపల్లి రాజు, శ్రీధర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో అనేక మంది భక్తులు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అన్నదాన ప్రసాదం స్వీకరించి మా అందరికీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అమ్మవారిని కృపా కటాక్షలతో అందరినీ చల్లంగా చూడాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. ఈ రోజు ఇక్కడ అంబర్పేటలో 3000 మంది దాకా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదం అందరూ స్వీకరించి ఇవాళ అంబర్పేట్ దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు 8వ రోజు సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. మిగిలిన 7 రోజులు కూడా ఎంతో ఘనంగా అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేసి మా ఆధ్వర్యంలో దేవస్థానం మళ్ళీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అందరం భక్తులు దాతలు అందరి సహకారంతో పెద్ద ఎత్తున దసరా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు సరస్వతి దేవి అలంకరణ సందర్భంగా రంగా ప్రదీప్ గారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కుకొని వెళ్ళడం జరిగింది. వచ్చిన భక్తులకు అన్నదాన ప్రభువుకు అందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 1వ తారీఖు అంబర్పేట్ మున్సిపల్ ప్లే గ్రౌండ్లో ధనాధన్ దాండియా కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమంలో కూడా మహిళలు, భక్తులు, దాతలు, కమిటీ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 2వ తారీఖు రావణ దాన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో కూడా పుర ప్రముఖులు, పెద్దలు, వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. రకరకాల పటాకులు పెద్ద ఎత్తున రాజమండ్రి బృందం వారిచే అవి నిర్వహించడం జరుగుతుంది. మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో సోమవారం సాయంత్రం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలను సుందరంగా ముస్తాబు చేసుకుని గ్రౌండ్ కు తీసుకుని వచ్చారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుకున్నారు. ప్రముఖ సినీ జానపద గాయని మంగ్లీ బతుకమ్మ పాటలు పాడుతూ ప్రేక్షకులతో ఉల్లాసాన్ని అందించారు. ఎంతో ఉత్సాహంగా అట్టహాసంగా భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుకున్నాము. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ మహిళలకు అంకితమైనటువంటి పండుగ. ఈ పండుగ రోజు మహిళలందరూ కూడా ప్రతి ఇంటి నుంచి పూలతో బతుకమ్మను అలంకరించుకొని మరి ఈరోజు సద్దుల బతుకమ్మ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆడుకుంటారు. మనకు తెలుసు హిందువులందరూ కూడా దేవుణ్ణి గాని అమ్మవారిని గాని ఆరాధించినప్పుడు పూలతో అమ్మవారిని ఆరాధిస్తాము. ఆ పూలనే పూజించేటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతితో ముడిపడినటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా మహిళలందరికీ మరి గౌరవప్రదంగా ఈ యొక్క బతుకమ్మ పండుగ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. స్థానిక సమరంలో కొత్త చరిత్ర సృష్టిస్తాం. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ధీమా. శ్రీశైలానికి 6.21 లక్షల క్యూసెక్కుల వరద. 10 గేట్లు ఎత్తి 5.93 లక్షల క్యూసెక్కుల విడుదల. ఇప్పుడంతా గంటలు సెకండ్ల యుద్ధాలే. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ట్రంప్ సంచలన నిర్ణయం. అమెరికాలో తెలుగు సినిమాలకు బిగ్ షాక్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.